నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిశుభ్రత అందరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణతోనే సామాజిక ప్రగతి. కనిపించే ఆరోగ్య దేవుడు. గోదావరి తీరాన కవితక్క బి వర్రాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా 23వ డివిజన్ మాతంగి కాలనీ, ప్రగతి నగర్లలో మేయర్ మాంకాళి స్వామితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక పక్క గత 3 నెలలుగా కాలువల్లో పూడికతీత కార్యక్రమం కొనసాగుతూ ఉంటే, మరోపక్క అదే కాలువల్లో ప్రజలు చెత్త వేయడం సరియేంది కాదన్నారు. స్వచ్ఛ రామగుండం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నగర మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యంతో కాలువల్లో పూడికతీత పనులు జరగలేదని అన్నారు. తద్వారా మురుగునీళ్లు నిలిచి అనారోగ్యకర పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. కాగా స్థానిక కార్పొరేటర్ సునీత బెంద్రం రాజిరెడ్డి మాతంకాల్ని, ప్రగతి నగర సమస్యలు వివరించడంతో పాటుగా ప్రత్యక్షంగా చూయించారు. రోడ్డు మీదకు వచ్చిన గద్దెలు, పలు ఆక్రమణలు, చెట్ల కొమ్మలు తొలగించారు. ముండ్ల పొదలు తొలగించి రహదారి మార్గం సుగమం చేశారు. అలాగే మురుగునీటితో నిండిపోయి నీళ్లు నిలిచిన కాలువలను యంత్రాలతో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ టిపిఎస్ నవీన్, ఏఈ మనోజ్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, శానిటరీ జవాన్ సంపత్, మెప్మా సిఓ ఉర్మిళ తదితరులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి చట్ట ప్రకారం వాటిని వేగవంతంగా పరిష్కరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదును పరిశీలించిన పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి అందిన ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ నిరంతరం కృషి చేస్తుందని సిపి చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ పరిపాలన కె శ్రీనివాస్ ఉన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరకొండ అపర్ణ నేతృత్వంలో, బూత్ అధ్యక్షుడు నీలారపు కళ్యాణ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోడూరు రమేష్, జక్కన బాలు, పాకాన నరసింహారెడ్డి, జక్కుల పద్మ, ఎలుగుతి సరిత, గంగరాజు, బూర్ద హర్ష, తిరుపతి, ఈశ్వరి, రాజేశ్వరి తదితరులు ఉన్నారు.
నరేంద్ర మోదీ గారు దేశంలో తిరుగులేనటువంటి రాజకీయ శక్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం పటిష్టంగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతూ ఉన్నది. అందులో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అందులో ముఖ్యంగా ఇవాళ ఏక్ పేడ్ మాకే నామ్ చెట్లు పెట్టేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరం కూడా ఇవాళ సంక్షేమం ప్రగతి అభివృద్ధి ఒకవైపు అయితే ఒకవైపు మంచి ఆరోగ్యాన్ని ప్రజలకు అందించాలి, మంచి పర్యావరణాన్ని అందించాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన ఉన్నదనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి వాళ్ళ ఏక్ పేడ్ మాకేనా ప్రతి ఒక్కరు కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి, దాన్ని పెంచాలి. రేపటి భవిష్యత్తు భావితరాలకి మనం మంచి వాతావరణాన్ని ప్రకృతిని వారికి అందించాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఇదొక ఉద్యమం లాగా ఈ చెట్లు పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నేను ప్రజలందరినీ కూడా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనందరి తల్లుల పేరు మీద ప్రేమకి ప్రతిరూపం అమ్మ. మరి అట్లాంటి అమ్మ పేరు మీద మనం మొక్క నాటి సమాజ హితం కోసం సమాజానికి గొప్ప మెసేజ్ని అందించడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని, చెట్లు పెట్టడమే కాదు తప్పకుండా వాటిని సంరక్షించుకునేటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చెట్లు పెడతా ఉన్నాం వేలల్లో లక్షలలో కోట్లల్లో ప్రతి ఏడాది కూడా మొక్కల్ని నాటుతూ ఉన్నాం. కానీ వాటిని కాపాడకపోతే కూడా మనం పెట్టినటువంటి ఈ శ్రమ వృధా అవుతుంది. కాబట్టి వాటిని కాపాడుకోవాలి. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో కనిపించే ఆరోగ్య దేవుడు రాజు డాక్టర్ అని పలువురు పేర్కొన్నారు. డాక్టర్ డి రాజు పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఆయన పుణ్యకార్యం చేపట్టారు. దివ్యాంగులకు, డయాలసిస్ పేషెంట్లకు, పేదింటి వృద్ధులకు, పిల్లలకు పాకెట్ మనీని అందించారు. వారి మధ్య బర్త్డే కేక్ను కట్ చేశారు. అంగన్వాడీ బడి పిల్లలకు పలకలు, బలపాలు అందించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ అలేఖ్య పటేల్, జర్నలిస్ట్ కెఎస్ వాసు, పలుపక్షాల బాధ్యులు శివ, కృష్ణ, షెరిన్, మమత తదితరులు ఉన్నారు. గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజు సార్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక డాక్టర్గానే కాకుండా మంచి సామాజిక కార్యకర్తగా సామాజిక సేవలు చేయడం ఎంతో సంతోషంగా ఉంది సార్. మీరు ఎక్కడో హైదరాబాద్ వాసి అయినా కూడా ఇక్కడ మా గోదావరికనిలో సొంత వాళ్ళలాగా మా అందరినీ ఓన్ చేసుకోవడం, అందరికీ సహాయం చేయడము చాలా సంతోషకరమైన విషయము. ఇలాంటి స్ట్రెంగ్త్ మీకు ఇంకా ఉండాలని, గాడ్ మీకు ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సార్. వైద్య వృత్తి అనేది అన్ని రంగాలలో కన్నా వైద్య వృత్తి అనేది సవాల్. ఎందుకంటే అనారోగ్య సమస్యలతోటి ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి కేవలం మందులతోటే కాదు ట్రీట్మెంట్ చేయడం, చెయ్యందించి నీకేం కాదు నేను ఉన్నా అని చెప్పి హామీ ఇచ్చేది నిజమైన వైద్య వృత్తి. ఆ వైద్య వృత్తికి న్యాయం చేస్తున్న మా జీజీహెచ్ ఆసుపత్రిలో ప్రథమ వరుసలో ఉన్న వ్యక్తి ఎవరంటే మా రాజు సార్. ఎందుకంటే ఆపరేషన్ చేయడానికి ముందు వారికి మానసికంగా కౌన్సిలింగ్ ఇస్తారు. వారి వైపు ఎవరు లేకపోయినా కూడా నేను ఉన్నా అని చెప్పి సిబ్బందికి భరోసా కల్పించి వారికి ట్రీట్మెంట్ దగ్గర చేపిస్తారు. ఇంకా వారి విభాగానికే సంబంధించింది కాదు, ఆసుపత్రిలో ఏ సమస్య వచ్చినా కూడా నేను ఉన్నా అని చెప్పేసి. అందుకే వారికి ఇన్ఛార్జి ఆర్ఎంఓ ఇచ్చి కలెక్టర్ గారే దగ్గరుండి వారికి పర్యవేక్షణ బాధ్యతలు ఇవ్వడం వారి పనితీరుకు అర్థం పడుతుంది. ఇంత గొప్ప వ్యక్తి అంటే వృత్తిరీత్యా పదవి విరమణలు ఎలాగుంటాయో బదిలీలు కూడా సర్వసాధారణం. ఇక్కడి నుంచి పక్కనే ఉన్న మంచిర్యాల మెడికల్ కాలేజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్గా బదిలీ అవుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు కేవలం వృత్తిరీత్యా మాత్రమే కాకుండా సామాజిక చైతన్యం కలిగిన మంచి గొప్ప మనసున్న వ్యక్తి. ఎప్పుడు నవ్వుతూనే ఉండే నవ్వులు కురిపించి మా రాజు సారు ఎంత కోపంగా ఎవరైనా డాక్టర్ సమస్యల్లో కానీ ఆసుపత్రి సమస్యలు కానీ ప్రశ్నించడమే కాదు, వారిని చాలా సందర్భాలలో కోపం చేసిన వ్యక్తుల్లో ముందు తారసపడ్డ కూడా
నవ్వుతూ బాగున్నామని పలకరించి గొప్పపడుతున్న మా రాష్ట్ర ఇలాంటి గొప్ప వ్యక్తి తన పుట్టిన రోజు సందర్భంగా తన రక్తపు చుక్కలు కూడా ఇంకొకరికి ప్రాణదానం కావాలని చెప్పేసి రక్తదానం చేశారు. అలాగే సామాజిక చైతన్యం కూడా వారు ఆర్థిక సాయంతో అంగన్వాడీ పిల్లలకు మన ప్లేట్లు పెన్సిళ్ళు దానం చేయడం, డయాలసిస్ పేషెంట్లకు ఆర్థిక సాయం అందించడం, వృద్ధ మహిళలకు ఆర్థిక సాయం అందించడం, గాంధీ ఫౌండేషన్ ద్వారా ఒక మంచి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. గాంధీ సార్ ఇదన్నీ ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మంచి మనసులకు ఇలాంటి అవకాశాలు కల్పిస్తూ ఈ కార్యక్రమం. రాజు సార్కి బర్త్డే శుభాకాంక్షలు. వారు దివ్యాంగులు, డయాలసిస్ మరియు వృద్ధులకు వారికి ఎక్కువ మొత్తంలో కాకుండా మా దివ్యాంగుల కళ్ళల్లో, డయాలసిస్ కళ్ళల్లో, వృద్ధుల యొక్క కళ్ళల్లో తను ఒక నవ్వుల సారు మమ్మల్ని కూడా మా వైకల్యాన్ని మర్చిపోయే విధంగా మాకు కూడా చాలా సంతోషకరంగా అనిపించింది. ఈ గాంధీ ఫౌండేషన్లో పుట్టినరోజు జరుపుకోవడం చాలా మంచి మహత్కర కార్యక్రమం. వారు ఎల్లప్పుడూ ఇదే విధంగా బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని, వారు ఉన్నత స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను లాస్ట్ 2 years నుండి పార్టిసిపేట్ చేస్తున్నా సోషల్ యాక్టివిటీస్కి. సో నా డ్యూటీ ఏంది, డాక్టర్గా నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో సామాన్య జనానికి వైద్య సేవలు అందించాను. సో ఎట్ ద సేమ్ టైం నాకు ఒకటి ఏంటంటే బయట సైడ్, అవుట్ సైడ్ ఇంకొక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది నాకు, పే బ్యాక్ టు సొసైటీ అని. ఎందుకంటే నేను ఆ సొసైటీ నుండి వచ్చాను కాబట్టి ఆ సొసైటీ, గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ అంటే నిరాశ్రయులు ఉన్న వాళ్ళకి నేను అండగా ఉండాలనుకుంటాను. సో నా శాలరీలో కావచ్చు, లేకపోతే నాకు కుదిరిన సహాయం చేయాలి. ఇంకొకటి ఏంటంటే సాధ్యమైనంత వరకు చాలా వరకు రోగాలు అష్యూరెన్స్తోనే, నమ్మకంతోనే తగ్గుతాయని నాకు ఒక నమ్మకం. సో ఆ అష్యూరెన్స్ ఇవ్వాలని పేషెంట్స్కి నేను నార్మల్గా ట్రీట్మెంట్ చేస్తాము, అందరం చేస్తాము. నేను సర్జరీస్ కూడా చేస్తాను. సర్జరీ చేసిన తర్వాత కూడా ఆ నమ్మకం ఇవ్వకపోతే అతను నడవలేడు, అతను అదే బాధపడుతుంటాడు. సో సైకలాజికల్గా, మానసికంగా, శారీరకంగా రెండింటికి అతను ఫిట్ కావాలనే ఉద్దేశం నాకు ఉంటుంది. అండ్ పే బ్యాక్ టు సొసైటీ, నేను ఆ సర్వీస్ నుండి వచ్చాను కాబట్టి నాకు కష్టాలు ఏముంటాయి, ఎట్లుంటాయి అనేది తెలుసు కాబట్టి నాకు అంటే ఇందులోనే ఉండాలి అనిపిస్తుంది అన్నట్టు. నాకు యాక్చువల్లీ కామన్ మ్యాన్గా ఉండడమే నాకు చాలా ఇష్టం. అంటే పెద్ద ఫెసిలిటీస్ వచ్చినప్పటికీ కూడా కామన్ మ్యాన్గా ఆ సంతోషం, అంటే సాధారణ జీవితం గడపడంలో ఉండే ఆనందం చాలా బాగుంటుంది. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇదంతా చిన్నది, యాక్చువల్లీ ఇది జస్ట్ ఇక్కడ ఇచ్చినది నా అంటే చాలా తక్కువ, నేను చేసే దాంట్లో చాలా తక్కువ. అన్నేదా భావించకండి. నేను చేసినది ఏంటంటే నాకు తోచిన సహాయం చేస్తాను. ఇంకా ఫ్యూచర్లో మంచిగా సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు గాంధీ గారు, వీళ్ళంతా అంటే వాసు గారు, సో మోటివేటెడ్, అంటే నన్ను మోటివేట్ చేసిన. సో ఐఎమ్ బ్లెస్డ్. అంటే ఏంటంటే యాక్చువల్లీ మనము ఒకటి ఉంటుంది, మనం ఎక్కడ పడితే అంటే మురికి కాలువలో పడతామా లేకపోతే మంచినీళ్ళలో పడతామా దాన్ని బట్టి మనం మన ఉంటుంది. సో నేను ఇక్కడికి వచ్చి గోదావరికనికి వచ్చిన తర్వాత ఒక మంచి వ్యక్తుల వంద పడ్డాను. సో మంచిగానే ఎదిగాను. అందువల్లే నేను ఈ విధంగా ఉన్నాను అనుకుంటాను. థ్యాంక్ యూ గోదావరికని, థ్యాంక్ యూ రామగుండం, అండ్ థ్యాంక్ యూ మై పేరెంట్స్ ఆల్సో. నాకు ఈ జన్మనిచ్చినందుకు మా పేరెంట్స్ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బాయిబాట కార్యక్రమంలో పాల్గొనడానికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గోదావరికని పారిశ్రామిక నగరానికి నిన్న రాత్రి చేరుకున్నారు. సింగరేణి ఎల్లెందు గెస్ట్ హౌస్లో బస చేశారు. బాయిబాట కార్యక్రమంలో మొదటి రోజు మందమరి ఏరియాలోని కాశీపేట 1 మైన్ వద్ద గేట్ మీటింగ్కు వెళ్తూ ఈరోజు ఉదయం గోదావరికని శివార్లో గోదావరి నది వద్ద ఆగి కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా నదిలో నాణేలు వేసి నది మాతల్లికి మొక్కుకున్నారు.
ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.